ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లో 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' అనే మూవీ చూశాను మామ. ఈ మూవీలో మలయాళం స్టార్ నటుడైన కుంచుక బోపన్ గారు అండ్ ప్రియమణి గారు లీడ్ రోల్స్‌లో అయితే చేశారు మామ. అండ్ ఈ మూవీ ఫిబ్రవరి 20న రిలీజ్ అయ్యి మలయాళంలో బ్లాక్ బస్టర్ అయింది మామ. ఈ నెల 14న తెలుగులో కూడా రిలీజ్ అయింది. అండ్ ఎక్కువ ప్రమోషన్స్ ఏం చేయకపోవడం వల్ల ఈ మూవీ గురించి పెద్దగా అయితే తెలియలేదు. ఇప్పుడు ఫైనల్లీ నెట్‌ఫ్లిక్స్‌లోకి అయితే వచ్చేసింది మూవీ. ఈ మూవీ చూసాక నా ఫీలింగ్ చెప్పాలంటే ఓకే బావుంది. అండ్ ఒక క్రైమ్ థ్రిల్లర్ నచ్చే వాళ్ళకి మాత్రం సినిమా చాలా బా నచ్చుతుంది. సీట్లలో అలా కూర్చోబెట్టేసిద్దనమాట. అంత ఇంట్రెస్ట్‌గా సాగింది మూవీ. ఇంక మిగతా విషయాలు ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం మామ. అందుకంటే ముందు మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి మామ. లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. ముందుగా మనం కథ గురించి మాట్లాడుకుందాం మామ. హరీష్ శంకర్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఒక బంగారు గొలుసు కేసును డీల్ చేస్తుండగా ఊహించని విధంగా ఓ పోలీస్ ఆఫీసర్ ఆత్మహత్య కేసు మరియు తన పెద్ద కూతురు సూసైడ్ కేసుకి కనెక్ట్ అవుతుంది. ఆ గోల్డ్ చైన్ కి ఈ రెండు కేసులకి ఉన్న కలెక్షన్ ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన హరీష్ శంకర్ కి ఊహించిన విధంగా కొన్ని భయంకరమైన నిజాలు బయటపడతాయి. అలాగే వాటితో పాటు కొన్ని కేసులు బయటపడతాయి. అసలు వీళ్ళిద్దరు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు? వీళ్ళ ఆత్మహత్యల వెనక ఉన్నది ఎవరు? గోల్డ్ చైన్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అంత భయంకరమైన కేసులు బయటికి ఎలా వచ్చాయి అనేదే ఈ మూవీ స్టోరీ మామ. చెప్పాను కదా మామ, ఇన్వెస్టిగేషన్ చేసే తీరు ఉంటది నెక్స్ట్ లెవెల్ అంతే. మన అసలు ఏం జరిగిద్ది అనే తీరు మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా ఈ సినిమాలో మెయిన్ లీడ్ నటించిన యాక్టర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇలాంటి సీరియస్ పాత్రలు పోషించడం అనేది కుంచుక బోబన్ గారికి వెన్నతో పెట్టిన విద్య. ముఖ్యంగా బాడీ లాంగ్వేజ్ తో ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవ్వడం, క్యారెక్టర్ తో ఆడియన్స్ ని కలెక్ట్ అయ్యేలా చేయడంలో కుంచుక బోబన్ గారి స్టైల్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఈ సినిమాలో పోలీస్ అనే బాధ్యతకు తండ్రి అనే ఎమోషన్ కూడా తోడైతే మామూలుగా లేదు. హరీష్ శంకర్ మాత్రం జీవించేశాడు ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ లో. అండ్ ప్రియమణి గారు ఒక సగటు ఇండిపెండెంట్ హౌస్ వైఫ్ గా ప్రియమణి గారు ఒదిగిపోయి అతరగొట్టారనమాట. ఆవిడ స్క్రీన్ ప్రెసెన్స్ తక్కువే ఉన్నా నిజంగా చాలా గ్రిప్పింగ్ గా రాసుకున్నారు ఆవిడ క్యారెక్టర్ ని. అండ్ జగదీష్ గారు ఒక బస్సు కండక్టర్ క్యారెక్టర్ లో చాలా బాగా చేశాడు ఆయన కూడా. అండ్ ఇందులో విలన్స్ గా యంగ్ క్యారెక్టర్ తీసుకొచ్చారు. మరి ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు కానీ నిజంగా చాలా రియలిస్టిక్ గా రాసుకున్నారు అనమాట వాళ్ళ క్యారెక్టర్ ని. వాళ్ళు వచ్చినప్పుడు నిజంగా వాళ్ళు మన కళ్ళ ముందు వాళ్ళు ఉంటే మనకు కూడా చిరాకు అసహ్యం వేస్తుంది అనమాట. అలా చూస్తే అంత దారుణంగా చేశారు వాళ్ళ క్యారెక్టర్లు. అమ్మో మరీ దారుణం వాళ్ళ క్యారెక్టర్లు మాత్రం. ఇంకా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మూవీ స్టార్టింగ్ నుంచే డైరెక్టర్ చిత్తూ అస్రఫ్ ఒక మూడ్ లోకి తీసుకెళ్లిన విధానం అయితే చాలా బాగుంది. సినిమాలో పాత్రలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ముఖ్యంగా హీరో పాత్రకు ఒక సమస్య ఉందని ముందు నుంచే చెబుతూ వచ్చి ఆ సమస్య ఏంటి, ఎందుకు వచ్చింది అనేది రివీల్ చేస్తూ వెళ్ళిన విధానం చాలా బాగుంది. చాలా సీన్స్ లో టెన్షన్ బిల్డ్ చేస్తూ దర్శకుడు సీన్స్ ని ఎలివేట్ చేయడం చాలా బాగుంది. ఇంకా మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇన్వెస్టిగేషన్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా సాగిన ఈ ఆఫీసర్ అండ్ డ్యూటీ అనే సినిమా కొన్ని థ్రిల్లింగ్స్ ఎలిమెంట్స్ బాగున్నా సినిమా పూర్తి స్థాయిలో అందరికి నచ్చకపోవచ్చు. చిత్తూ అసలు డైరెక్షన్ బాగున్నా తీసుకున్న స్క్రిప్ట్ లో విషయం లేదు. ఈ సినిమాలో చెప్పుకోవడానికి గుడ్ పాయింట్స్ ఉన్నా గానీ మెయిన్ గా కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ గా సాగలేదు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది. నిజానికి ఓ సిఐకి ఎన్ని సమస్యలు ఉంటాయి, వారి జాబ్ లో ఎంత సీరియస్ ఉంటుందో చాలా క్లారిటీగా చూపించారు. సినిమాలో ఇంట్రెస్టింగ్ గా సాగే సీన్స్ చాలా ఉన్నప్పటికీ ఎందుకో మనకి కొంచెం స్లో అనిపించింది. అలాగే ఈ సినిమాకి అవసరం లేని సీన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈ సినిమాలో. వాటి వల్ల మెయిన్ గా సాగే కొన్ని సీన్స్ మనకు అర్థం కానట్టుగా ఉంటాయి. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ సినిమాలో 2 ఫైట్ సీన్స్ ఉంటాయి. ఒకటి మార్చరీలో ఉంటుంది, ఇంకోటి ప్రీ క్లైమాక్స్ లో ఉంటుంది. దీని అమ్మ జీవితం ఆ 2 ఫైట్లు ఉంటాయి. ఆ 2 ఫైట్లకి కెమెరా వర్క్ గానీ, బీజిఎం గానీ, ఆ స్క్రీన్ ప్రెసెన్స్ గానీ మైండ్ పోయిద్ది అంతే. చాలా బాగా తీశారు ఆ 2 ఫైట్ సీన్స్ ని. చాలా అంటే చాలా బాగా తీశారు. అండ్ డైరెక్టర్ జిత్తూ అస్రఫ్ డైరెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ బీజిఎం వచ్చే వాటికి జాక్స్ విజయ్ సూపర్ గా కొట్టాడు, చాలా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది, కలర్ గ్రేడింగ్ బాగుంది, ఇంకా సినిమా కట్స్ చాలా బాగా చేశారు. అండ్ ఫైనల్లీ దిస్ ఇస్ మై రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి మామ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. బాయ్ బాయ్.